హాయ్ నమస్తే, నేను మీ జర్నలిస్ట్ రెహమాన్ని. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వర్సెస్ కూటమి ప్రభుత్వం. ఇదేంటి ఇలా చెప్తున్నాను అనుకుంటున్నారా? అవును, నిజమే. ఎందుకంటే పవన్ కళ్యాణ్కు కూటమి ప్రభుత్వానికి మధ్య దూరం పెరుగుతుందా, లేదా కూటమి ప్రభుత్వంలోని నేతలు, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ నేతలు ఏదైతే ప్రభుత్వాన్ని లీడ్ చేస్తుందో తెలుగుదేశం పార్టీ పవన్ కళ్యాణ్ని దూరం పెడుతోందా, లేకపోతే ఈయనే దూరం జరుగుతున్నారా? ఇదే పెద్ద ఎత్తున ఒక చర్చ నడుస్తుంది. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఇటీవల జరుగుతున్నటువంటి కొన్ని పరిణామాలు ఇందుకు ఉదాహరణ. ఈ మధ్యకాలంలో ఏపీ క్యాబినెట్ సమావేశాలకు కూడా పవన్ కళ్యాణ్ హాజరు కావడం లేదు. ఏదో రకరకాల కారణాలు చెప్తున్నారు, ఆరోగ్య కారణాలు కానీ మరో ఇతర కారణాలు చెప్పుకుంటూ తప్పించుకుంటున్నారు. ఇటీవల జరిగినటువంటి క్యాబినెట్ సమావేశం కూడా ఆయన అనారోగ్య కారణాల దృష్ట్యా హాజరు కావడం లేదని చెప్పి మెసేజ్ ఇచ్చినటువంటి పరిస్థితి. కానీ వాస్తవానికి అంతకంటే ముందు ప్రధాని మోదీ హాజరైనటువంటి సభలో కానీ ఇతర వేరే కార్యక్రమాల్లో కానీ చాలా యాక్టివ్గా కనిపించారు. భుజానికి శస్త్రచికిత్స చేయించుకున్నా సరే చేతికి కాస్త గాయమైన పరిస్థితిలో ఉన్నా సరే ఆయన ప్రధానమంత్రి సభతో పాటు ఇతర కార్యక్రమాల్లో కూడా చాలా యాక్టివ్గా పాల్గొంటూ వస్తున్నారు. కానీ ఏపీ క్యాబినెట్ అంటే అధికారిక కార్యక్రమాల విషయానికి వచ్చేసరికి ఆయన కాస్త దూరం జరుగుతున్నారు. ఈయన దూరం జరుగుతున్నారా, లేదా కూటమి ప్రభుత్వం దూరం పెడుతుందా, లేకపోతే ఈయన దూరం జరిగేట్టు కూటమి ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందా? అంటే పొమ్మన లేక పొగబెట్టే కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిందా? ఇదే అతిపెద్ద ప్రశ్న. చాలా కీలకంగా నడుస్తోంది ఒక చర్చ. ఎందుకంటే ఇటీవల కాలంలో జరుగుతున్నటువంటి పరిణామాలు అలాగే ఉన్నాయి. ముఖ్యంగా సీడ్ యాక్సిస్ రోడ్డు ఇవాళ ప్రారంభమవుతుంది. అమరావతిలో ఎటకేళ్లకు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 2 ఏళ్లకు సీడ్ యాక్సిస్ రోడ్డు అట్ట మేబీ నాకు తెలిసి అమరావతిలో మొట్టమొదటి నిర్మాణం కావచ్చు. సీడ్ యాక్సిస్ రోడ్డు ప్రారంభోత్సవం ఇవాళ జరగనుంది. సో ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఒకరోజు ముందు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు ఇన్విటేషన్ అందింది, అది కూడా మంత్రి నారాయణతో. దాంతో ఆయన నొచ్చుకున్నారో, లేకపోతే ఎందుకు హాజరవ్వాలనుకున్నారో, లేకపోతే పిలవడం ఇష్టం లేక ఒకరోజు ముందు పిలిచారని చెప్పి పవన్ కళ్యాణ్ భావించారో తెలియదు. కానీ నేను రావడం లేదు, నాకు ఇదే రోజున అంటే ఇవాల్టి రోజున విశాఖపట్నంలో వేరే ప్రీ షెడ్యూల్డ్ కార్యక్రమం ఒకటి ఉంది కాబట్టి నేను రాలేను అని చెప్పి ఆయన నిర్బంధంగా చెప్పినటువంటి పరిస్థితి. అంటే ఇది సీడ్ యాక్సిస్ రోడ్ అనేది వాస్తవానికి కూటమి ప్రభుత్వానికి అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి ప్రాజెక్టు. కూటమి ప్రభుత్వం అమరావతి విషయంలో ఎలాంటి శ్రద్ధ చూపిస్తుంది, ఎలాంటి చిత్తశుద్ధి కనబరుస్తోంది అని చెప్పడానికి పనికొచ్చే ఒక కీలకమైనటువంటి ప్రక్రియ ఇది. అటువంటి సీడ్ యాక్సిస్ రోడ్డు ప్రారంభోత్సవంలో ముఖ్యమంత్రితో పాటు ఇతర మంత్రులు, ముఖ్యంగా డిప్యూటీ సీఎం అది కూడా కూటమిలో కీలకమైనటువంటి భాగస్వామిగా ఉన్నటువంటి జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తప్పనిసరిగా హాజరు కావాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇది కూటమి ప్రభుత్వానికి సంబంధించినటువంటి పని తప్ప పార్టీకి సంబంధించినటువంటి పని కాదు. సో అటువంటప్పుడు అంత ముఖ్యమైనటువంటి ప్రారంభోత్సవ కార్యక్రమానికి పవన్ కళ్యాణ్ ఎందుకు హాజరు కావడం లేదు, ఎందుకు హాజరు కాను అని చెప్పారు. విశాఖలో ఉన్నటువంటి ఒక ప్రీ షెడ్యూల్డ్ కార్యక్రమానికి ఇచ్చినంత ప్రయారిటీ పవన్ కళ్యాణ్ సీడ్ యాక్సిస్ రోడ్డు ప్రారంభోత్సవానికి ఎందుకు ఇవ్వడం లేదు? దీనికి ఇక్కడ 2 కారణాలు మనం చెప్పుకోవచ్చు. ఒకటి, ప్రభుత్వం తనను దూరం పెడుతోందని చెప్పి ఆయన గ్రహించారా? అందుకే సీడ్ యాక్సిస్ రోడ్డు ప్రారంభోత్సవం ముహూర్తం అనేది వారం రోజుల క్రితమే ఖరారైనా, దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లు నెల రోజుల నుంచి జరుగుతున్నా, ముహూర్తం అయితే వారం రోజుల క్రితం ఖరారైనా సరిగ్గా ఒక్కరోజు ముందు వచ్చి పిలవడం ఏంటి? ఈ విషయానికి పవన్ కళ్యాణ్ నొచ్చుకున్నారా? అంటే తాను హాజరు అయినా హాజరు కాకపోయినా ప్రభుత్వానికి పర్వాలేదా? సో అటువంటప్పుడు తాను హాజరవ్వడం ఎందుకు? తాను హాజరైనా హాజరవ్వకపోయినా పర్వాలేదు కాబట్టి ఒకరోజు ముందు పిలిచే పరిస్థితి తలపెట్టిందా కూటమి ప్రభుత్వం? ఈ రకరకాల ప్రశ్నలు సహజంగా ఎవరికైనా కలుగుతాయి. ఒకరోజు ముందు ఇన్విటేషన్ ఒకరోజు ముందు పిలిస్తే ఎవరికైనా సహజంగా కలిగే అనుమానాలు ఇవే. అందులోనూ కూటమిలో కీలకమైనటువంటి భాగస్వామిగా జనసేన లేకుంటే కూటమి ప్రభుత్వమే ఏర్పడని పరిస్థితి ఉన్న నేపథ్యంలో అంత కీలకమైనటువంటి జనసేన పార్టీ అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఒకరోజు ముందు పిలవడంలో అర్థమేంటి?
సో ఇదంతా ఒక ఎత్తు అయితే, ఇన్నాళ్ళు అసలు ఈ సీడ్ యాక్సెస్ రోడ్డుకు సంబంధించినటువంటి పనులు జరుగుతున్నాయి, ప్రారంభోత్సవం ఒకటి ఉంది, దీనికి సంబంధించినటువంటి కార్యక్రమాల్లో డిప్యూటీ సీఎం హోదాలో ఆయన ఇన్వాల్వ్ అయి ఉండాల్సింది, ఇవన్నీ ఎందుకు ఇన్వాల్వ్ కాలేదు? ఇది కూడా చాలా కీలకమైనటువంటి ప్రశ్నలే. అంటే ఇక్కడ ప్రభుత్వానికి సంబంధించినటువంటి అధికారిక కార్యక్రమాల్లో పవన్ కళ్యాణ్ పాల్గొనడం ఆయనకు ఇష్టం లేదా, లేదా అమరావతికి సంబంధించినటువంటి వ్యతిరేకత ఏదైతే తీవ్రంగా వ్యక్తమవుతుందో ముఖ్యంగా రైతుల నుంచి, ప్రతిపక్షాల నుంచి వస్తున్నటువంటి వ్యతిరేకతనైతే ఆయన ఖాతరు చేయాల్సినటువంటి అవసరం లేదు, ఆయన కూటమి ప్రభుత్వంలో భాగస్వామి కాబట్టి. కానీ రైతుల నుంచే పెద్ద ఎత్తున వ్యతిరేకత వ్యక్తమవుతుంది అమరావతి నిర్మాణంపై, అమరావతి వ్యవహారంపై, అమరావతి నిర్మాణంపై ఖర్చు పెడుతున్నటువంటి నిధులపై, అమరావతి విషయంలో చేస్తున్నటువంటి అప్పుల విషయంలో. సో పెద్ద ఎత్తున వ్యతిరేకత వ్యక్తమవుతుంది. అందుకే రెండవ దశ ల్యాండ్ పోలింగ్కు రైతులు ససేమిరా అంటున్నారు. దీనికి సంబంధించి పెద్ద ఎత్తున ప్రతిఘటన కూడా ఎదురవుతున్న సంగతి అందరికీ తెలిసిందే. సో ఈ నేపథ్యంలో అమరావతికి సంబంధించినటువంటి కార్యక్రమాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకోవడం వల్లే పవన్ కళ్యాణ్ సీడ్ యాక్సెస్ రోడ్డు ప్రారంభోత్సవ కార్యక్రమం ఏదైతే ఇవాళ జరగనుందో ఈ కార్యక్రమానికి హాజరు కాను, ఈ కార్యక్రమం కంటే తనకు విశాఖలో ఉన్నటువంటి వేరే కార్యక్రమమే ఎక్కువ ప్రయారిటీ అని చెప్పేశారా, లేదా ఒకరోజు ముందు పిలవడం వల్ల తన అవసరం లేదని భావించి తనకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని అనుకుని మనసులో ఆవేదన చెంది ఆయన ఆ కార్యక్రమానికి దూరంగా ఉంటున్నారా? ఏదేమైనప్పటికీ ఇందులో ఏది నిజమైనా సరే కూటమి ప్రభుత్వానికి ఒక షాక్ అని చెప్పాలి. ఇందులో ఒకటి, ఆయన మనసు నొచ్చుకొని ఆయనకు ఆయనే దూరమై ఉంటే, ఒకరోజు ముందు పిలిచారు కాబట్టి దీనిని ఒక అవమానంగా భావించి దూరంగా ఉండాలని చెప్పి నిర్ణయించుకుని హాజరు కాకూడదని నిర్ణయించుకున్నదే నిజమైతే అది కూడా కూటమి ప్రభుత్వం ఆన్సర్ చెప్పుకోవాల్సింది. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు ఎవరినైతే మరో 15 ఏళ్ళు సీఎంగా చూడాలని చెప్పి ఇదే పవన్ కళ్యాణ్ తరచూ కోరుతున్నారో ఆ చంద్రబాబు నాయుడు ఈ పవన్ కళ్యాణ్కు సమాధానం చెప్పాలి జరిగిన పొరపాటుపై, జరిగిన విషయంపై. సో మరి ఈ పొరపాటు జరిగిందని చెప్తుందా ప్రభుత్వం, లేదా పవన్ కళ్యాణ్కు నచ్చ చెబుతుందా? ఇదంతా సెకండరీ. ఇక రెండవది, అమరావతి విషయంలో ఎదురవుతున్నటువంటి రైతుల నుంచి ఎదురవుతున్నటువంటి వ్యతిరేకతను దృష్టిలో పెట్టుకుని అమరావతికి సంబంధించినటువంటి కార్యక్రమం కాబట్టి పవన్ కళ్యాణ్ దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారా? ఒకవేళ ఇదే నిజమైతే కూడా కూటమి ప్రభుత్వంలోని కీలకమైనటువంటి భాగస్వామిగా ఉన్నటువంటి జనసేన నుంచి ఇలాంటి పరిస్థితి ఎదురైతే ఇక కూటమి ప్రభుత్వం ఎలా మనగలుగుతుంది అనేది ఒక కీలకమైనటువంటి ప్రశ్న. ఇందులో ఏది నిజమైనా, ఈ రెండు కారణాల్లో ఏది నిజమైనా ఏది నిజం కాకపోయినా ఒకటి మాత్రం సుస్పష్టం, కూటమి ప్రభుత్వంలో బీటలు వారుతున్నాయి. కూటమి ప్రభుత్వంలోని పార్టీల మధ్య దూరం జరుగుతోంది. పవన్ కళ్యాణ్కు ప్రాధాన్యత తగ్గుతోంది, పవన్ కళ్యాణ్కు ప్రాధాన్యత ఇవ్వడం లేదు. ప్రాధాన్యత తగ్గుతుందా, ప్రాధాన్యత ఇవ్వడం లేదా? రెండు చాలా కీలకమైనటువంటి ప్రశ్నలు. కావాలని జరుగుతుందా, అనుకోకుండా జరుగుతుందా? ఇది కూడా ఆలోచించాల్సినటువంటి విషయం. ఇటీవల జరిగినటువంటి భోగాపురంలో జరిగినటువంటి భోగాపురం విమానాశ్రయ ప్రారంభోత్సవం, అక్కడ కూడా మోదీ దృష్టిలో పవన్ కళ్యాణ్ కంటే లోకేష్కే ఎక్కువ ప్రాధాన్యత కనిపించినట్టు విజువల్స్ చెబుతున్నాయి. సో ఓవరాల్గా ఏదేమైనప్పటికీ ఇదంతా ఒక ఎత్తు అయితే, ఏపీ క్యాబినెట్ సమావేశాలకు, కీలకమైనటువంటి సమావేశాలకు తరచూ పవన్ కళ్యాణ్ ఎందుకు హాజరు కావడం లేదు? ప్రతిసారి ఏదో ఒక కారణం చెప్పి ఆయన హాజరు కావడం లేదు. కారణం అనేది ఒకసారి హాజరు కాకపోతే ఏదో అనుకోవచ్చు, రెండవసారి అయితే ఏదో అనుకోవచ్చు, కానీ ప్రతిసారి ఇదే జరుగుతుంది. ఏ క్యాబినెట్ సమావేశానికి కూడా ఆయన హాజరైనటువంటి పరిస్థితి కనిపించడం లేదు. బహుశా కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక 20 నుంచి 25 క్యాబినెట్ సమావేశాలు ఉదాహరణకు చెప్తున్నాను జరిగి ఉంటే, అందులో కనీసం 20 సమావేశాలకు ఆయన హాజరు కాలేదు. ఇది వాస్తవం. అంటే ఇక్కడ క్యాబినెట్ సమావేశాలకు ఆయన ఎందుకు డుమ్మా కొడుతున్నారు? ఇది అనుకోకుండా జరుగుతుందా, కావాలనే జరుగుతుందా, లేకపోతే మంత్రివర్గ నిర్ణయాలు ఎలాగా వన్ సైడెడ్గా ఉంటున్నాయి కాబట్టి తానెందుకు కలగజేసుకోవడం, లేకపోతే ఒకవేళ మంత్రివర్గ నిర్ణయాలపై ఏదైనా వివాదం చెలరేగితే, వివాదం జరిగితే తానెందుకు బాధ్యత వహించాలనే కారణంతో ఆయన హాజరు కావడం లేదా? రకరకాల ప్రశ్నలు. సో ఇదంతా ఒక ఎత్తు అయితే, ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలు, ముఖ్యంగా సీడ్ యాక్సెస్ రోడ్డు ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఒకరోజు ముందు పవన్ కళ్యాణ్ను పిలవడం అనేది పెద్ద ఎత్తున చర్చకు దారితీస్తుంది. ఈ చర్చ విషయంలోనే పవన్ కళ్యాణ్కు అవమానం జరిగింది, అందుకే ఆయన హాజరు కావడం లేదనే వాదనే ఎక్కువగా వినిపిస్తోంది.